జగన్మోహన్ రెడ్డి ఊదిన శంఖం సౌండ్ రాలేదని ఎమ్మెల్సీ జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో కనీసం భీమిలి అభ్యర్థిని కూడా ప్రకటించలేదన్నారు. పాదయాత్రలో చెప్పిన డైలాగ్స్ మళ్లీ చెప్పాలని అన్నారు. సిద్ధం సభకు వచ్చిన వారు కూడా సిద్ధంగా లేరని తెలిపారు. కృష్ణుడు, అర్జునుడు, పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు. శంఖం ఊదారు ముఖ్యమంత్రి గారు, ఎన్నికల శంఖంను ఊదారు. ఆ ఎన్నికల ఊదినటువంటి ఆ శంఖం సౌండ్ రాలేదు. బ్యాక్గ్రౌండ్లో మైక్ వేసుకున్నారు. అంటే ఆయన ఊదితే ఆ శంఖం కూడా పనిచేయలేదు. అంటే ఆ పార్టీకి సౌండ్ లేకుండా పోయిందని అదొక నిదర్శనం. ఇక సౌండ్ లేదన్న విషయం ఆయన కూడా తెలుసు. అంత పెద్ద మీటింగ్ పెట్టారు, అది చేసామంటా ఉన్నారు. మరి కనీసం ఆ భీముల క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేదు. పక్కనే ఉన్న ఆయన పేరు కూడా చెప్పలేదు. మరి అంత పెద్ద సభలో మేము ఎంత పెట్టామన్న వ్యక్తి ఇవాళ కనీసం క్యాండిడేట్ పేరు కూడా చెప్పలేకపోతున్నారంటే ఆ పరిస్థితి ఒకసారి మీరు ఆలోచించాలి. నిన్న మీటింగ్ మీరు అందరూ చూస్తే గతంలో ఎప్పుడో పాదయాత్ర స్టార్ట్ చేసిన డైలాగులే, నా అన్నలు నా తమ్ముళ్ళు సేమ్ డైలాగులు, సేమ్ నవ్వు తప్ప ఏమీ చేంజ్ లేదు. మీరు అందరూ కూడా గ్రహించాలి. ఇలాగే లాస్ట్ టైం అందరిని కూడా మభ్య పెట్టి ఆయన అదే నవ్వు అవే డైలాగులతో కాలం గడిపారు. మరి ఇంక జరగలేదు. మనకంటే తెలివైన వాళ్ళు అయిపోయారు. జరగబోయే కురుక్షేత్రం ఉన్నారు. ఆయన నిన్నటి దాకా కొంచెం దేవుళ్ళు అయిపోయారో ఏమైపోయారో తెలీదు. ఇప్పుడు ఏకంగా అర్జునుడు, కృష్ణుడు ఇవాళ గుర్తొచ్చేశారు ఆయనకి. మరి నేనంటా ఉన్నా, అర్జునుడైనా కృష్ణుడైనా కూడా రెండు కూడా పవన్ కళ్యాణ్ గారే నేను చెప్తా ఉన్నా.